హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ వచ్చేసి మన లైఫ్లో సాధారణంగా జరుగుతున్న స్టోరీ. సో లాస్ట్ వరకు వినండి, మీకు కూడా మీ లైఫ్లో జరుగుతుంది అని అనిపించేలా ఉంటుంది. సో స్టోరీ నేమ్ వచ్చేసి ప్రేమ కంటే గౌరవం ముఖ్యం. ఒక అమ్మాయి ఆవేదన. లక్ష్మి చాలా సాధారణ అమ్మాయి. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తుంది. తన కష్టంతో సంపాదించిన డబ్బుకు ఇంటికి సహాయం చేస్తుంది. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. అలాంటి ఆమె జీవితంలోకి రమేష్ వచ్చాడు. మొదట్లో అతను చాలా ప్రేమగా ఉండేవాడు. లక్ష్మి అతన్ని బాగా నమ్మింది. కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలా కాలం గడుస్తూ ఉండగా రమేష్ మాటలు మారాయి. జాబ్ ఎందుకు, ఇలా బయటకు వెళ్ళడం, నీ ఫ్రెండ్స్తో షాపింగ్ వెళ్ళకు అని. మొదట లక్ష్మి ఇది ప్రేమ అనుకుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమెపై నియంత్రణ పెరిగింది. ఫోన్ చెక్ చేయడం, ఎవరితో మాట్లాడిన అనుమానం, చిన్న విషయానికి పెద్ద గొడవ. అలా లక్ష్మి నవ్వు మాయమైపోయింది. ఒకరోజు చిన్న విషయానికి పెద్ద గొడవ అయ్యింది. రమేష్ కోపంతో గట్టిగా అరిచాడు. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రాత్రి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. తన బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో లక్ష్మి లేకపోవడంతో రమేష్కి పని, తన వాల్యూ అన్నీ క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. ఆమె నవ్వు, చూసుకునే జాగ్రత్త అన్నీ గుర్తొచ్చాయి. ఇల్లు నిశ్శబ్దంగా మారింది. అప్పుడు అతనికి అర్థమైంది ఏమిటంటే, తను ప్రేమించలేదు, కట్టేయడానికి ప్రయత్నించాను అని. రమేష్ తన అహంకారం వదిలి లక్ష్మి పుట్టింటికి వెళ్ళాడు. ఆమె ముందు నిలబడి, నేను తప్పు చేశాను, చాలా బాధ పెట్టాను, నేను కోల్పోవాలని కాదు, దయచేసి నన్ను క్షమించు అన్నాడు. లక్ష్మి తల్లిదండ్రులు సైలెంట్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. లక్ష్మి ప్రేమ అంటే గౌరవంగా ఉండాలి అని ఏడ్చింది. మళ్ళీ అదే పరిస్థితి రాకూడదని నాకు నా గౌరవం కావాలి అన్నది. రమేష్ అంగీకరించాడు. తన ప్రవర్తనను మార్చుకుంటానని మాట ఇచ్చాడు. లక్ష్మి మళ్ళీ తన ఇంటికి వెళ్ళింది. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు. రమేష్ ఆమెను ప్రోత్సహించాడు. మళ్ళీ నవ్వు వినిపించింది. ఈసారి ఆ నవ్వు భయం లేదు, నమ్మకం ఉంది. ప్రేమ అంటే నియంత్రించడం కాదు, అర్థం చేసుకోవడం. గౌరవం లేని చోట ప్రేమ నిలవదు. తప్పు చేసిన వారు తప్పు ఒప్పుకుంటే మార్పు సాధ్యం. ప్రేమ బలంగా ఉండాలి, అహంకారం కంటే. సో ఈ స్టోరీ మీ రియల్ స్టోరీకి కొంచెం లింక్ అవుతుందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.